బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రావణాసురుడి అన్ని అకృత్యాలను సహించిన విభీషణుడు సీతాపహరణాన్ని సహించలేకపోయాడు. సీతను ఎత్తుకొచ్చింది మాత్రం కాలేదు. ఆయన మహాజ్ఞాని అయి ఉండటం వల్ల మహావిష్ణువే రాముడిగాను లక్ష్మీదేవి సీతగాను అవతరించారని అప్పటికే తెలుసుకున్నాడు. పరస్త్రీ వ్యామోహం చాలా చెడ్డదని, ఇలా పరస్త్రీని భర్తలేని సమయం చూసి ఎత్తుకురావటం అధర్మమని, అధర్మ మార్గంలో నడిచేవారు నశిస్తారని చాలా రకాలుగా బోధించాడు. అయినా రావణాసురుడు వినలేదు. తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. హనుమంతుడు సముద్ర లంఘనం చేసి లంకకు చేరి రాత్రివేళలో సీతాదేవికై వెతుకుతూ విభీషణుణ్ణి కలిశాడని, వారిద్దరికీ సంభాషణ కూడా జరిగిందని తులసీ రామాయణంలో ఉన్నది. హనుమంతుడికి లంకలో అన్ని ఇళ్లకన్నా భిన్నమైన ఇల్లు ఒకటి కనిపించింది. హనుమంతుడికి ఆ ఇంటి చుట్టూ దీపాలు వెలిగి ఉన్నాయి. హనుమంతుడు అన్ని చోట్ల చూశాడు, అన్ని విచిత్రంగా ఉన్నాయి. ఒక ఇల్లు మాత్రం దీపాలు పెట్టాయి బయట, మిగతా చోట్ల ఏమీ లేవు. ఒక చోట మాత్రం సువాసనతో చేరినటువంటి దీపాలు మాత్రమే ఉండేది. ఆ ఇల్లు చక్కగా ఉండేది, తోరణం గట్టి ఉండేది, గమగమ వాసన వచ్చేది, లోపల నుంచి ధూపం, కీర్తన కూడా వినపడేది. విచిత్రంగా ఉంది ఇల్లు. హనుమంతుడికి ఆ ఇల్లు ఆనందపడ్డారు. లెక్కలేనన్ని తులసి మొక్కలు ఆ ఇంటి ఉద్యానవనంలో ఉన్నాయి. చుట్టూ తులసి మొక్కలు, పైగా ఆ ఇంటి నుండి రామనామ జపం వినిపిస్తూ ఉంది. హనుమంతుడికి ఆ ఇంటి చుట్టూ విష్ణు చిహ్నాలైనటువంటి శంఖచక్ర గదా పద్మాలు కనిపించాయి. విష్ణు చిహ్నాలు వేశాయి, ఇంటి చుట్టూ వేశాయి. ఇదేదో రామభక్తుడి ఇల్లే అయి ఉంటుంది అనుకొని, ఇదేంటి ఇక్కడ రామభక్తుడి ఇల్లు? హనుమంతుడు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి మెల్లగా రామనామ గానం చేశాడు. నిఖిల నిలయ మంత్రం నిత్యతత్వాక్య మంత్రం, నిఖిల నిలయ మంత్రం నిత్యతత్వాక్య మంత్రం, నిఖిల నిలయ మంత్రం నిత్యతత్వాక్య మంత్రం, భవకులహర మంత్రం భూమిజ ప్రాణమంత్రం, భవకులహర మంత్రం భూమిజ ప్రాణమంత్రం, పవనజనుత మంత్రం పార్వతీ మోక్ష మంత్రం, పవనజనుత మంత్రం పార్వతీ మోక్ష మంత్రం, పశుపతి నిజ మంత్రం పాతు మా రామ మంత్రం, పశుపతి నిజ మంత్రం పాతు మాం రామ మంత్రం, ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మరుద్రేంద్ర మంత్రం, ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మరుద్రేంద్ర మంత్రం, ప్రకటతురిత రాగ నాశ మంత్రం, ప్రకటతురిత రాగ నాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం, రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం, జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం, జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం,
రామేతి రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం రామ రామేతి మంత్రం రామ రామేతి మంత్రం. ఆ గానానికి విభీషణుడు బయటికి వచ్చాడు. విభీషణుడు వచ్చే సమయానికి ఆంజనేయ స్వామి బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు. విభీషణుడు బ్రాహ్మణ్ణి చూసి భక్తిగా నమస్కరించి ఇలా అడిగాడు, మహాత్మా, మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? బయట దేశం వారు ప్రవేశించడానికి వీలు లేని ఈ లంకా నగరంలోకి ఎలా ప్రవేశించారు స్వామి? మీరు సాధారణమైన బ్రాహ్మణుడిలా లేరు. మీలో ఒక దివ్య తేజస్సు కనిపిస్తుంది. ఒకవేళ మిమ్మల్ని నా ప్రభువైన రాముడే పంపించాడా, లేదా నా ప్రభువైన శ్రీరాముడే ఈ రూపంలో వచ్చాడా అని నాకు సందేహం కలుగుతోంది. దయచేసి నాకు అసలు విషయం తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు ప్రసన్నుడైన ఆంజనేయ స్వామి తన అసలు రూపాన్ని చూపించి పరిచయం చేసుకున్నాడు. హనుమంతుడి దర్శనంతో పులకించిన విభీషణుడు ఇలా అన్నాడు, తాత కబకు మోకి జాని అనాథ తాత కబకు మోకి జాని అనాథ కరిహి కరిహి కృపాభాను కులనాథ కరిహి కృపాభాను కులనాథ తామస తను కచు సాధన నాహి తామస తను కచు సాధన నాహి ప్రీతిన పత సరోజ మన మాకి ప్రీతిన పద సరోజ మన మాపి అబమోకి బాబరోస హనుమంత అబమోకి బాబరోస హనుమంత బిన్ హరి కృపా మిలకి నఖి సంత బిను హరి కృపా బిను హరి కృపా మిలకి నఖి సంత నఖి సంత నఖి సంత తాత కబహు మోఖి జాని అనాథ కరిగకి కృపాభాను కరిగకి కృపాభాను కులనాథ తామసు తను కచు సాధన నాగి తామస తను కచు సాధన నాగి ప్రీతి తన పద సరోజ మనమాగి ప్రీతి తన పద సరోజ మనమాగి అబమోఖి బాబరోస హనుమంత అబమోఖి బాబరోస హనుమంత బినకరి కృపా మిలకి నఖి సంత బినకరి కృపా మిలకి నఖి సంత నఖి సంత హనుమంత హనుమంత ఓ హనుమంత, నా ప్రభువైన శ్రీరాముడు ఎంత దయామయుడు. తామస వశంలో పుట్టిన ఈ శరీరానికి సాధన చేసే యోగ్యత లేదని ఆ యోగ్యతను కల్పించటానికై నీ వంటి సత్పురుషుణ్ణి నా దగ్గరికి పంపించాడు. నీ దర్శనంతో నా పాపాలన్నీ పోయాయి, నేను ధన్యుణ్ణి అయ్యాను అని నమస్కరించాడు. త్వరగా తనకు రామదర్శన భాగ్యం కలిగించమని ప్రార్థించాడు. అప్పుడు హనుమంతుడు విభీషణుడికి విశ్వాసం కలిగించి శ్రీరాముడి గుణగానం చేశాడు.
For more videos like this, subscribe Big TV channel.